ఇరగవరం హై స్కూల్కి క్రీస్తు ఆశ్రయము ఎంత దూరమో చూపిస్తాను. అయితే ఇది ఆలమూరు భీమవరం వెళ్ళే రోడ్డు అనమాట. ఇది ఆలమూరు భీమవరం వెళ్ళే రోడ్డు మీకు చూపించేది. సరే, చూపిస్తాను. ఇది ఎండిఓ ఆఫీస్. ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ ఎంత దూరమో చూపిస్తాను. వచ్చేసాం పోలీస్ స్టేషన్ కాడికి. ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడికి క్రీస్తు ఆశ్రయం ఇంకెంత దూరమో చూపిస్తాను. ఇది పోలీస్ స్టేషన్. చూపిస్తాను చూస్తూ ఉండండి. ఏంటంటే అన్నీ చూపించకపోతే మీకు తెలియదు కదా. ఇంకా ఉంది. ఇదే ఊరి చివర పెద్దంతిని దాటి వచ్చాం. అయితే ఆశ్రయము 6 మైళ్ళు దూరం. ఇదే ఎంట్రన్స్. ఇక్కడి నుంచి వెళ్ళే లోపలికి అనమాట. ఆ ఎదురో ఒక రోడ్డు ఉంది కానీ ఇది ఎంట్రన్స్ ఏంటంటే ఇది ఇక్కడి నుంచి లోపలికి అనమాట. ఇక్కడి నుంచి ఇలాగా లోపలికి శివర అన్నమాట అండి. శివర చూడండి, లాస్ట్ వరకు వీడియో. శివరికి వెళ్ళాలి. అయితే లోపలికి వెళ్ళినాం. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తిరిగాను. అదొక రోడ్డు, ఇక్కడ ఒక రోడ్డు ఉంది, చూపిస్తున్నాను. ఇది కంకర రోడ్డు. అదైతే 40 అడుగుల రోడ్డు. ఏ సైట్లు అంటే కొత్తగా చేలు తీసి ఊడిసి అమ్మారు అన్నమాట. ఇది అమ్మారు. ఈ సైట్లు ఇవన్నీ పొలాలు. ఊరిసేవారని చెప్పాను కదండి, ఇవన్నీ పొలాలు. అయితే పచ్చగొట్టుగా కాపురం చూసారు, అదే మన పొలాలు. ఇది అసలు అన్నీ పొలాలు, ఊరి చివర అన్నమాట. సరే, లోపలికి వెళ్దాం. ఇదే 40 అడుగులు రోడ్డు అన్నాను కదా, చూపిస్తాను. ఇంకా క్షేమం జయం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి ఇదొక సెంటర్. అన్నీ పూడ్చేశారు ఈ సైట్లు. ఇది నేను చూపిస్తాను అన్నాను కదా, ఇది సైకిల్ బరకం కట్టింది, గొడ్డు కట్టింది. అన్నీ కొత్తగా పూడుతున్నారు ఇల్లుకి, ఇల్లు స్థలాలకు. ఇవన్నీ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని కట్టారు. ఇందాక అక్కడ దాకా వచ్చాను కదా, అక్కడ దాకా వచ్చి మళ్ళీ అలా వచ్చి రోడ్డు చూపిస్తాను అన్నమాట. సంధించండి. అయితే సైట్ గురించి మీకు లోపలికి వెళ్తాను, బరకం ఇప్పి చూపిస్తాను. 102 గజాలు. క్రీస్తు ఆశ్రయముకు దేవుని కృపను బట్టి సెంటర్ అనమాట.
అదే మెయిన్ రోడ్డు బండి వెళ్తుంది చూసారా. అయితే ఫస్ట్ నెక్స్ట్ మీకు అక్కడి నుంచి వచ్చాను కదండి హై స్కూల్ దాటిన తర్వాత ఎండి ఆఫీస్ని దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత అది బస్సు వెళ్తుంది చూసారా దానికి బస్సు. నెక్స్ట్ ఇక్కడికి అరమైలు అనమాట అండి. అరకిలో అంటారు కదా, అరమైలు దూరంలో అన్నమాట. అరమైలు దూరం సరే అయితే 102 గజాలు ప్రార్థన చేసుకుందాం. జోలు తీసేసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, జయం కలిగిన దేవా, జీవతపతి, మీరు ఇచ్చిన ఈ సైటు 102 గజాలను బట్టి నేను స్తుతిస్తాను తండ్రి. గొప్ప దేవా, ఈ భూలోకంలో ఏం సంపాదించినా నాయన ఎంత ధనికులుగా ఎంత బలవంతులుగా ఉన్నా కానీ వేస్ట్. కానీ నీ కొరకు దేవ ఇదిగో నాయన ప్రభా మీరు రక్షించిన నాయన ప్రభా మా ఆత్మను బట్టి నిన్ను స్తుతిస్తూ నాయన మమ్మల్ని వల్లే నీ పొరుగుని ప్రేమించమన్నావు తండ్రి. ప్రాణం పెట్టే బద్దులుగా ఉండమన్నావు. అలాంటి వారిని రక్షించడానికి దేవా ఇక్కడ క్రీస్తు ఆశ్రమం నిర్మించబడటానికి మీకు కృప అనుగ్రహించండి. అనేక మందికి సాక్షిగాను, అనేక మందికి వెలుగుగాను, అనేక మందికి దేవా అయ్యా ఇక్కడ నాయన ప్రకాశింపబడటానికి మీకు కృప అనుగ్రహించండి. ఈ క్రీస్తు ఆశ్రయము దేవా అనేక మందికి అయ్యా తండ్రి రక్షణ మందిరిగా నీకు ఉండటానికి కృప దయచేయండి. నువ్వు ఇక్కడ స్తుతింపబడాలి, ఆదరింపబడాలి, మహింపరచబడాలి. కార్యం చేసుకోండి దేవా, మీరు మహిం పొందండి దేవా. క్రీస్తు ఆశ్రయముకు క్రైస్తవులుగా దేవ ఇదిగోనైనా పిల్లలు ఎంతమంది కుటుంబీకులు దేవా నాకు సపోర్ట్ ఇస్తారో వారిని నేను జ్ఞాపం చేసుకుంటున్నాను దేవా. వారిని బలపరచండి, వాళ్ళకి ప్రేరేపించండి. తలకొకరు వస్తూ ఇవ్వటానికి నీ కృప అనుగ్రహించండి. మీ మహిమార్థమే దేవా ఇక్కడ నిర్మించబడటానికి అనేక మంది సపోర్ట్ ఉండి నిలబడి తలకో వస్తూ వారికి ప్రేరేపించింది దేవా. క్రీస్తు వరకు నేను ఒక విట్క కొద్ది సిమెంట్ అయా కొంచెం ఇసుక ఐరన్ విషయంలో ఆయన ఇలాంటి పనిముట్ల విషయంలో నేను సాకర్లుగా ఉంటానని క్రైస్తవులైన సహోదరులు తండ్రి నాయన సపోర్ట్ ఉండే నీ కృప అనుగ్రహించండి. అవును దేవ ఇదిగో నాయన ప్రభా ఈ లోకంలో మరణిస్తే ఏమీ ఉండదు అయ్యా, ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం తండ్రి. నీ పిల్లలు తండ్రి నాయన కష్టపడటానికిను అయ్యా వారు భార్య పిల్లలతో సుఖ సంతోషంగా ఉండటానికి మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యము తండ్రి నీ కృప, మీరు ఇచ్చిన ఆ ధనం వారికి నాయన. అవును దేవా, ధనం గలవారు దేవ ఇదిగోనైనా ప్రభా అయ్యా సపోర్ట్ ఉండటానికి నీ కృప అనుగ్రహించండి దేవ ఇదిగోనైనా ప్రభా. ఈ పనిని త్వరగా పని మొదలెట్టడానికి మీ కృప అనుగ్రహించండి దేవ ఇదిగోనైనా. మీకే మహిమ ఘనత స్తుతి నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగోనైనా ప్రభాకర్ గారిని జ్ఞాపం చేసుకుంటున్నాను తండ్రి అయ్యా. వారు భార్య గారిని జ్ఞాపం చేసుకుంటున్నాను దేవ. ప్రభాకర్ గారు వరంగల్ దేవ ఇదిగోనైనా ప్రభా అయ్యా ఏరియాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ గారు నాయన ప్రభు వారిని రక్షించారు, వారి కుటుంబాన్ని రక్షించారు, వారి కూతుర్లను రక్షించారు, అల్లులను రక్షించారు నాయన. వాళ్ళకి చక్కని జాబులు ఇచ్చారు నాయన, బిగినిస్లు ఇచ్చారు దేవా. నేను స్తుతిస్తున్నాను అండి. వారి ఫ్యామిలీని దీవించండి. అలాగే దేవా వారికి ఒక ట్రూప్ ఉంది నాయన క్రీస్తు నాయన ప్రభు సైనికులుగా ట్రూప్లో నాయన ఈ చూపులో వాడబడుతున్నారు దేవా సేవ నిమిత్తం. వారి అందరిని దీవించండి, వారి సేవలను దీవించండి, వారి పరిచయాలను దీవించండి, వారు బిగినిస్లని వ్యాపారాలను దీవించండి. మీ కృపతో అడుగుతున్నాను దేవా. అలాగే దేవా నాయన ప్రభు ఇదిగోనైనా నాకు ఇంకా ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో దేవా ఆ సేవకుల్ని పరిచర్యలను వారి ట్రూపులను కూడా దీవించండి. అద్భుతంగా నీ కార్యం జరిగించండి. తలగో చేయటానికి నీ కృప అనుగ్రహించండి. వాళ్ళ మనసులు మార్పించి వాళ్ళ హృదయాలు ప్రేరేపించి మీ కృపతో ముందుకు నడిపించండి దేవా. ఇదిగో నాయన ప్రభు. అలాగే నాయన ప్రభా ఈ స్థలం విషయంలో ఏ కుటుంబమైన ముందుకు వచ్చిన వారిని అందరినీ మీరే దీవించి మీరు మహిం పొందండి. కార్యం చేసి మీరు మహిం పొంది నాయన ఇక్కడ రాబోయే తరం వరకు అనేక మందికి క్రీస్తు ఆశ్రయముగా నిర్మించబడటానికి నీ కృపని గ్రహించండి. ఈ విరగవారానికి తండ్రి మండలంలో నాయన బహుబలంగా నీ హస్తం నాయన నీ పరిచర్య జరగటానికి నీ ఆత్మచేత నడిపింపబడటానికి మీ కృపని గ్రహించండి. ఈ స్థలంలో తండ్రి నాయన ఎటువంటి దుష్టులు కానీ దేవా ఎలాంటి నాయన ప్రభా అయా అపవిత్రులు కానీ రాకుండా నీ కృపని గ్రహించండి.
దేవ ఈ స్థలాన్ని కాపాడండి. దేవ ఇదిగోనైనా మీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఇక్కడ ఉన్న ఈ రోజులు కానీ శత్రువులు కానీ వాళ్ళ హృదయాలు మార్చండి, వాళ్ళ ఫ్యామిలీలు దీవించండి. ఈ చుట్టుపక్కల ఉన్న గృహస్తులను దీవించండి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతవాసులను దీవించండి. నాయన రైతుల్ని దీవించండి. మీరే మహిమ ఘనత ప్రేమ పొందుకున్నాను. మా కొరకు త్వరగానే క్రీస్తు మహాప్రేమ స్తుతి ప్రార్థనలు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడా నిన్ను స్తుతిస్తూ యేసునామములో ప్రార్థన ఇచ్చినాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలండి, వందనాలు.